హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ దెన్ అప్లై టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ బై యూజింగ్ లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్ మెథడ్ స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ హియర్ వాట్ ఈజ్ పి, వాట్ ఈజ్ క్యాపిటల్ పి అని తెలుసుకోవాలి స్టూడెంట్స్. క్యాపిటల్ పి అంటే వాల్యూ వై స్క్వేర్ జెడ్ and y skew equal to x square z and r equal to y square x. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఈ లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనకు తెలుసు ఇది ఫైండ్ ద auxiliary equation or subsidiary equation students. Now first we find auxiliary equation or subsidiary equation and dx by capital P equal to dy by capital Q equal to dz by capital R. Okay students, this implies dx by capital P and y square z equal to dy by capital Q అంటే x స్క్వేర్ z ఈక్వల్ టు dz బై y స్క్వేర్ x. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, దీన్ని గ్రూపింగ్ చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ ఏం చేస్తాం, గ్రూపింగ్, అప్లై గ్రూపింగ్ స్టూడెంట్స్. దీన్ని 1, దీన్ని 2, దీన్ని 3 అంటాం స్టూడెంట్స్. కాబట్టి నో గ్రూపింగ్, అప్లై గ్రూపింగ్ అంటే 1 ఈక్వల్ టు 2 ఆర్ 2 ఈక్వల్ టు 3 ఆర్ 1 ఈక్వల్ టు 3. ఓకే స్టూడెంట్స్, మనం 1 ఈక్వల్ టు 2, 1 ఈక్వల్ టు 3, 1 ఈక్వల్ టు అలా వాల్యూస్ని పెట్టి మనం చేస్తాం స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 ఈక్వల్ టు 2 చేద్దాం. 1 ఈక్వల్ టు 2 అంటే dx బై వై స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు dy బై ఫస్ట్ 1 ఈక్వల్ టు 2 చేద్దాం. dx బై y square z equal to dy by x square z. Now apply variable separable method. Okay students, now apply variable separable method. ఇక్కడ z cancel చేయొచ్చు స్టూడెంట్స్. z cancel చేస్తే this implies dx by y square equal to dy by x square వచ్చింది. కాబట్టి మనం దీన్ని వేరియబుల్ సపరబుల్ చేయాలి స్టూడెంట్స్, లేదంటే ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి అప్లై వేరియబుల్ సపరబుల్ మెథడ్. నవ్ అప్లై వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్. వాట్ ఈజ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే x స్క్వేర్ dx ఈక్వల్ టు y స్క్వేర్ dy. దీస్ ఎంప్లాయీస్ నవ్ వేరియబుల్ సపరబుల్ చేసేసాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ given differential equation, given equation, integration on both sides. So integration of x square dx equal to integration of y square dy equal to x cube by 3 equal to y cube by 3 plus c cube by 3 అని రాయొచ్చు స్టూడెంట్స్. అన్ని బై 3లో ఉన్నాయి కదా, అలాగ కూడా రాయొచ్చు. కాబట్టి x క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈక్వల్ టు సి క్యూబ్ అని రాయచ్చు, లేదా సి అని కూడా రాయచ్చు స్టూడెంట్స్, ఎలాగైనా రాయచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, సెకండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ సెకండ్ సొల్యూషన్ స్టూడెంట్స్? 2 ఈక్వల్ టు ఈక్వేషన్ 2 ఈక్వల్ టు ఈక్వేషన్ 3 ఈజ్ సెకండ్ సొల్యూషన్. వీటిని ఏమంటారు స్టూడెంట్స్? ఈజ్ కాల్డ్ సెకండ్ సొల్యూషన్. వాట్ ఈజ్ 2 అండ్ 3 ఈక్వేషన్ 2 అంటే ఏంటి? dy బై ఎక్స్ స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 కదా, dz బై వై స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇక్కడ మన వేరియబుల్ సపరబుల్ ఏమవుతుందో స్టూడెంట్స్? అవుతుంది, నేను చూడండి. అవ్వకపోతే ఇంకొక ఈక్వేషన్ ట్రై చేస్తాం. ఇంకొక ఈక్వేషన్ అంటే 1 ఈక్వల్ టు 3 dx బై వై స్క్వేర్ జెడ్ అండ్ dz బై వై స్క్వేర్ ఎక్స్.
అప్పుడు వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈజీగా వస్తుంది కదా. కాబట్టి ఎందుకంటే థర్డ్ సొల్యూషన్ చేద్దాం. థర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి? థర్డ్ సొల్యూషన్ అంటే ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 3. వాట్ ఈజ్ ఈక్వేషన్? dx బై వై స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు dz బై వై స్క్వేర్ ఎక్స్. బట్ వై స్క్వేర్ క్యాన్సిల్. దీస్ ఇంప్లైస్ dx ఇంటూ x ఇంటూ dx ఈక్వల్ టు z ఇంటూ dz. నవ్ అప్లై ఇంటిగ్రేషన్. అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేసాము? నెక్స్ట్ స్టెప్ వేరియబుల్ సపరబుల్ అప్లై చేసాం. వేరియబుల్ సపరబుల్. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి స్క్వేర్ బై 2 అని రాయచ్చు స్టూడెంట్స్. కాబట్టి దీస్ ఎంప్లాయీస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి స్క్వేర్ బై 2. దీస్ ఎంప్లాయీస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? సి స్క్వేర్ అని రాయచ్చు స్టూడెంట్స్. కాబట్టి దీస్ ఆర్ సొల్యూషన్స్. ఇక్కడ మనం ఒక వేరియబుల్ సపరబుల్ ఇంటిగ్రేషన్ చేయడం పాసిబుల్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మనం ఓన్లీ 2 సొల్యూషన్స్ కనుక్కుంటే సరిపోద్ది. ఓన్లీ ఏం కనుక్కోవచ్చు? 2 సొల్యూషన్స్. ఇప్పుడు దీన్ని చేసామనుకోండి, ఇటు సగం అటు సగం ఉండిపోయింది స్టూడెంట్స్. కాబట్టి ఎక్స్ స్క్వేరు, ఇక్కడ ఎక్స్, కాబట్టి నెక్స్ట్ జెడ్ డిజెడ్, వై డివై. ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంటిగ్రేషన్